ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు ఎలాంటి దోశలు, ఇడ్లీలు, చట్నీలు చూపించట్లేదు. మేము రీసెంట్గా బెంగళూరు టు వైజాగ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. ఆ ట్రిప్ గురించి మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది దివాళీ అప్పుడు వెళ్ళిన ట్రిప్ అనమాట. చాలా లేట్ అయింది. ఫస్ట్ టైం మన ఛానల్లో వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే అప్పుడప్పుడు మేము ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా బెంగళూరు టు వైజాగ్ ట్రిప్ అనేది ఎలా జరిగిందో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో మేమైతే అక్టోబర్ 19న ఎర్లీ మార్నింగ్ 6:15కి మాకు ఫ్లైట్ అనమాట. ఇంటి దగ్గర నుంచి 4:30కి స్టార్ట్ అయ్యి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. మాకు ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 15 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. అందుకని దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. సో 6:15కి ఫ్లైట్ ఎక్కిన తర్వాత చక్కగా మీకు సన్ రైజ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ విధంగా క్లౌడ్స్ని, సన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా విండో సీట్ కావాలని కోరుకుంటారు కదా. సో ఫైనల్గా మాకైతే బెంగళూరు టు వైజాగ్ జర్నీ వచ్చేసి 1:30 గంట అనమాట. 8 గంటలకు ఫ్లైట్ దిగేసి వైజాగ్ ఎయిర్పోర్ట్లో లగేజ్ని పిక్ చేసుకుంటున్నాము. అలాగే మేము ముందుగానే బయలుదేరే ముందే 2 రోజుల ముందే ప్లాన్ చేసుకొని రెంటల్ కార్ని బుక్ చేసేసుకున్నాము. మన చేతిలో కారు ఉందనుకోండి, మనం చక్కగా ఫ్రీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం నామోషిగా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. మనమైతే ఎక్కడికంటే అక్కడికి చక్కగా కార్ తీసేసుకున్నామంటే వెళ్ళిపోవచ్చు అని ఈ విధంగా కార్ బుక్ చేసుకున్నాము. మాకైతే కార్ రావడం కోసం ఒక అరగంట టైం అయితే పట్టింది అనమాట. 8 గంటలకు మేము ఫ్లైట్ దిగితే 8:30, 8:30 ఆ టైంలో కార్ వచ్చింది. సో కార్ని తీసేసుకొని మేమైతే స్ట్రైట్గా అరకు స్టార్ట్ అయిపోయామన్నమాట. అరకుకు వెళ్ళే దారిలోనే మేము చక్కగా టిఫిన్ కూడా చేసేసాము. చిన్న బడ్డీ కొట్టు ఉంటే అక్కడ టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో అరకుకు వెళ్ళే దారిలో గ్రీనరీ చూసారా ఎంత చక్కగా ఉందో. అప్పుడప్పుడు మనం లైఫ్లో ఇలాంటి గ్రీనరీని, పీస్ఫుల్ ప్లేస్ని ఎంజాయ్ చేయాలి. అప్పుడే మనకి మైండ్ చక్కగా రిలాక్స్ అయ్యి ఫర్దర్గా మనం చక్కగా వర్క్ చేసుకోగలుగుతాం అనమాట. సో మేము అరకుకు వెళ్ళే దారిలోనే మన డిప్యూటీ సీఎం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసిన ఒక టూరిస్ట్ ప్లేస్ అయితే కనిపిస్తే అక్కడ కొంచెం సేపు స్టే చేసామన్నమాట. ఇది వచ్చేసి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. మేము టీవీలో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు రియల్గా చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆ టైంలో కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ ప్లేస్ అయితే చాలా చాలా బాగుందండి. ఇక్కడైతే కెనోపీ వాక్, బార్ నెస్ట్, అలాగే ట్రీ డెక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయండి. ఒక్కొక్కరికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలి అనుకున్నా, లేదంటే ఏదైనా షూట్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 2,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారనమాట. మీరు ఎంతసేపు అయినా సరే స్టే చేసి చక్కగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. సో ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. వర్షం కారణంగా మనకి బార్ నెస్ట్ అనేది కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పారు. అందుకని మేము బార్ నెస్ట్కి వెళ్ళలేదు. కెనోపీ వాక్ మాత్రం చక్కగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నడిచేసి చక్కగా ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగుందండి. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే చూసారా వర్షం పడుతూ ఉంది కదా, చిన్న చిన్నగా వేడి వేడిగా చీకులు, అలాగే బొంగు చికెన్ అమ్ముతున్నారు. మేమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టిక్ చీకులు తీసుకొని వేడి వేడిగా లాగించేసాము. చాలా చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు.
సో ఫైనల్గా నెమ్మదిగా చక్కగా గ్రీనరీని అలాగే మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తూ మేము ఒక 4 o'clock అయితే రిసార్ట్కి రీచ్ అయ్యామన్నమాట. మేము ముందుగానే ఈ రిసార్ట్ కూడా బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్నది వచ్చేసి గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ అనమాట. నిజంగా రిసార్ట్స్ అయితే చాలా కన్వీనియంట్గా ఉందండి. మేమైతే ప్రీమియం ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. అందులో మనకి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదో ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో మేమైతే ఈవినింగ్ 4 o'clock అలా వెళ్ళాం కదా. వెళ్ళేసరికి బాగా హెడేక్గా ఉండేసరికి కాఫీ కావాలనేసరికి రిసార్ట్ వాళ్ళు చక్కగా కాఫీ కూడా అరేంజ్ చేశారు. కాఫీ తాగేసి కొంచెం అలా ఫ్రెష్ అయిపోయి సో 7కి అలా మేము దగ్గరలో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఉంది అంటే అది చూస్తానికి వెళ్ళామన్నమాట. రెంటల్ కార్ కాబట్టి చెప్పాను కదా, మన కన్వీనియంట్ టైంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము బయటికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ టైము కొంచెం సేపు ఆగి ఆ తర్వాత ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చూసారా, అచ్చం మనం విలేజ్ చూసినట్టే, పల్లెటూరు చూసినట్లే ఉంది. ఎంత బాగుందంటే చూసే కొద్ది కనులు విందుగా చూడాలనిపిస్తుందండి. ఒక్కొక్కటి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియంది కూడా చక్కగా బోర్డు పెట్టేసి ఈ విధంగా పేర్లు రాసేసి పెట్టేశారనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మన ఓల్డెన్ డేస్లో ఈ పద్ధతులు ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియవు కదండి ఇప్పుడున్న పిల్లలకి. బట్ ఇక్కడ ఇలా చూపించాము అంటే వాళ్ళకు కూడా పాతకాలంలో పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి, ఎలాంటి పద్ధతులు ఉండేవనేది తెలుస్తుంది అనమాట. మా పిల్లలు అయితే చాలా, పాపకు అంత తెలియదులే కానీ 5 years అనమాట. బాబు అయితే 10 years. బాబుకి అయితే బాగా తెలిసి చాలా ఎంజాయ్ చేశారనమాట. అలాగే ఇక్కడ మాడుగుల హల్వా ఫేమస్ అనమాట. మాడుగుల హల్వా ఫేమస్ అంటే మేము ఒక 1/2 kg వరకు హల్వా తీసేసుకొని, వర్షం వల్ల ఎక్కువసేపు అక్కడ స్టే చేయలేదన్నమాట. బట్ ఇక్కడ నేనైతే కొన్ని వీడియోస్ పిక్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా చూసేయండి. సో చక్కగా మేము ఈ ట్రైబల్ మ్యూజియం చూసుకొని వచ్చిన తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి మేము ప్రీమియం ప్యాకేజ్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా. మనకి ఫుడ్ ఏది కావాలంటే అది ముందుగానే ఆర్డర్ ఇచ్చేసామనుకోండి, చక్కగా మనకి రూమ్కే వచ్చేస్తుంది అనమాట. మేమైతే చికెన్ బిర్యానీ, అలాగే స్టార్టర్స్లో వచ్చేసి చికెన్ లాలీపాప్, ఇంకా చికెన్ పకోడీ ఏవో ఆర్డర్ ఇచ్చారు. సో చక్కగా ఫుడ్ అయితే లాగిన్ చేసాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి. నార్మల్గా రిసార్ట్స్లో ఫుడ్ అంటే ప్యాకేజ్లో ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగా నచ్చింది మాకు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా పెట్టారు, చాలా చాలా బాగున్నాయి. చక్కగా డిన్నర్ తినేసి నైట్ రెస్ట్ తీసేసుకొని ఉదయాన్నే 6 o'clockకి దింసా డ్యాన్స్ సన్ రైజ్ అప్పుడు చాలా బాగుంటుందని చెప్పారనమాట. సో అక్కడికి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. ఉదయాన్నే మేము 5:30 కల్లా లెగిసేసి ఫ్రెష్ అయిపోయి 6 కల్లా మేము ఆ కొండ మీదకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాం కానీ కొంచెం దూరం మాత్రమే కార్లో వెళ్ళగలిగాము. అది కూడా పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి. ఈ రిసార్ట్కి ఒక 2 to 3 kilometers ఉంటుందన్నమాట. మేము తీసుకున్న రిసార్ట్ అయితే చక్కగా మనకి అరకు వ్యాలీకి, అలాగే ట్రైబల్ మ్యూజియంకి, ఈ సన్ రైజ్ పాయింట్కి చాలా దగ్గర అనమాట. రిసార్ట్ పేరు వచ్చేసి గుడ్ మార్నింగ్ రిసార్ట్ అనమాట. సో కొంచెం దూరం కారులో వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆటోల వాళ్ళు తాడు కట్టేసి ఖచ్చితంగా ఆటోలో వెళ్ళాలన్నట్టుగా ఆపేశారనమాట కార్లన్నీ కూడా. సో మేము కూడా అక్కడ కార్ పెట్టేసేసి ఆటోలో వెళ్ళిపోయాము. సో దారిలో అయితే ఈ విధంగా చక్కగా గ్రీనరీ ఉంది, చూస్తున్నారు కదా. సో ఫైనల్గా మనం ఈ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయాము.
Go. సో చక్కగా ఇలా కొంచెంసేపు ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు రిసార్ట్స్కి వచ్చేసాము. రిసార్ట్కి వచ్చిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ తినేసేసి మేము మళ్ళీ చెక్అవుట్ అయిపోయామన్నమాట. అంటే మార్నింగ్ 9 o'clock కల్లా చెక్అవుట్ అయిపోవాలి. సో మేము చెక్అవుట్ అయిపోయి వైజాగ్కి స్టార్ట్ అయిపోయాము. సో వైజాగ్ వెళ్ళే మధ్యలో బొర్రా గుహలు ఉంటే బొర్రా గుహలకి వెళ్ళామన్నమాట. వాటర్ ఫాల్స్. సో బొర్రా గుహల గురించి దాదాపుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అంతా కూడా చక్కగా పైనుంచి వాటర్ పడుతుంది. టికెట్లు తీసుకోవాలా? సో ఈ బొర్రా కేవ్స్ వచ్చేసి సహజమైన సున్నప్రాయ గుహలు అనమాట. ఈ గుహలు 1807లో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ అనేవాళ్ళు కనుక్కున్నారు. ఇవి భారతదేశంలోని అతిపెద్ద సహజ గుహల్లో ఒకటి అనమాట. ఇవి 150 సంవత్సరాల కంటే పాతవిగా ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా మనకి పెద్ద బోర్డు పెట్టేసి బయట రాసున్నాయన్నమాట. ఈ గుహలు సుమారు 50,000 సంవత్సరాల నాటి మానవ నివాసానికి రుజువుగా పురావస్తు ఆధారాలు కనుగొనబడినందున ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇక్కడ మనకి కొన్ని రూపాలు కూడా కనిపిస్తాయండి. శివపార్వతులు, ఋషిగడ్డం, తల్లి బిడ్డ, ముసలి, పులి ఇలాంటివి కొన్ని రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఎవరు కట్టినవి కాదనమాట. వాటంతటవే సహజంగా ఏర్పడిన ఈ గుహలు అలాగే ఈ రూపాలు అనమాట. చక్కగా చాలా బాగుందండి బొర్రా గుహలు. కాకపోతే లోపలంతా కూడా చీకటిగా ఉండడం వల్ల మనం ఏదైనా వీడియో షూటింగ్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా అంత చక్కగా రావట్లేదు.
ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ తీసుకున్నాము. సో పాండురంగాపురం బీచ్ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి రిషికొండ బీచ్ దగ్గరికి వచ్చాము అనమాట. ఇక్కడైతే చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తీయించుకున్నాం అన్నమాట. ఒక్కొక్క ఫోటో 20 రూపాయలు అని చెప్పారు. అందుకని ఫొటోస్ అన్నీ కూడా తీయించుకున్నాము. కానీ ఒక్క 5-10 నిమిషాల్లోనే వాళ్ళు ఎన్ని ఫోటోలు తీసేశారో చక్కగా 2000 రూపాయలు బిల్ అయితే వేసేసారు. సో మొత్తం కూడా సాఫ్ట్ కాపీస్ మనకి ఇచ్చేసారనమాట. అన్ని ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి కదా అని అన్ని ఫొటోస్ మేము షేర్ చేపించేసుకున్నాము. సో రిషికొండ బీచ్ దగ్గర ఇలా ఫొటోస్ అన్ని వీడియోస్ అన్నీ దిగిన తర్వాత అమ్మ ఇటు చూడు. కైలాసగిరి కొండకైతే వచ్చేసాము. పద.